ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం రుకో జరా సబర్ కరో. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ, నా కథలు నేర్పిస్తున్నాడు. ఉందా సిగ్గుంది ఆయనకు? సిగ్గు లజ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 times బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే, మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టిన నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను.